అనగనగా ఒక ఊర్లో ఐస్ క్రీమ్, టమాటో, ఆనియన్ ఈ ముగ్గురు చాలా మంచి స్నేహితులు. ఒకరోజు వీళ్ళందరూ బయటికి వచ్చారు. ఆ రోజు సమ్మర్ అని ఐస్ క్రీమ్కి తెలియదు. అయితే ఎవ్వరికి తెలియదు ఆ రోజు సమ్మర్ అనేసి. అప్పుడు ఐస్ క్రీమ్ బయటికి వచ్చి తిరుగుతూ ఉంటే కొంచెం కొంచెం మెల్ట్ అయినట్టు దానికి అనిపిస్తుంది. అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మెల్ట్ అయిపోయింది. ఇక మా యొక్క స్నేహితుడు వెళ్ళిపోయాడు ఈ లోకం నుంచి అనేసి టమాటో ఇంకా ఆనియన్ చాలా ఏడ్చారు. కొన్ని రోజుల తరువాత వీళ్ళిద్దరూ ఆ బాధను వదులుకోవడానికి బయటికి వచ్చారు. బయటికి వచ్చి అలా నడుస్తూ ఉన్నారు. నడుస్తూ చాలా వెదర్ అవన్నీ చెట్లు అవన్నీ ఎంజాయ్ చేశాడు. ఒక బాలుడు బాల్ ఆడుతూ టమాటో మీద వేసేసాడు. అప్పుడు టమాటో కూడా చనిపోయింది. అప్పుడు ఆనియన్ చాలా ఏడ్చింది. నా యొక్క ఇద్దరు స్నేహితులని చంపేశావా దేవుడా, ఎందుకు తీసుకెళ్ళావు మా ఇద్దరు స్నేహితులని అంటారు. అప్పుడు ఆకాశం నుంచి ఒక వెలుగు వస్తుంది. అప్పుడు దేవుడా వచ్చినావా నా బాధను చూడడానికి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీ బాధ నాకు అర్థమైంది. నిన్ను ఎవరైతే కోస్తారో వాళ్ళందరు కన్నీళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు మనం ఎప్పుడైతే ఆనియన్స్ కోస్తామో మనకు కన్నీళ్ళు వస్తాయి, నొప్పి లేస్తుంది. మీరు ఇదంతా తెలుసుకోకుండా ఆనియన్ని చాలా తిడుతుంటారు. ఇప్పుడైతే మనకి ఆనియన్ బ్యాక్ స్టోరీ తెలిసింది. ఇప్పటి నుంచి ఎవ్వరు ఆనియన్ని తిట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్ ఈ కథ నచ్చితే ఆనియన్ అని కామెంట్ చేయండి.